హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ టెక్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు సోషల్ మెథడాలజీలో ఫస్ట్ అధ్యాయమైనటువంటి సమగ్ర అధ్యయన రంగముగా సామాజిక శాస్త్రాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి. ఫ్రెండ్స్, ఈ బుక్ మన ఏపీ ప్రభుత్వం వారిచే ప్రచురింపబడినటువంటి సోషల్ తెలుగు అకాడమీ బుక్ అండి. ఈ అకాడమీ బుక్ నుండి ఇదివరకు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే చాలా వచ్చాయండి. అలాగే ఇప్పుడు జరగబోయేటటువంటి టెట్ ఎగ్జామ్ కానివ్వండి, డిఎస్ ఎగ్జామ్ కానివ్వండి, వాటిలో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ అకాడమీ బుక్ యొక్క ప్రాముఖ్యత ఏంటో. సరే అండి, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సాంఘిక అధ్యయనాలు అంటే సమాజ అధ్యయనం. సాంఘిక అధ్యయనాలు అంటే సమాజ అధ్యయనం. సమాజంలోని మానవ సంబంధాలను అధ్యయనం చేసే బోధనా విషయమే సాంఘిక అధ్యయనాలు. సమాజంలోని మానవ సంబంధాలను అధ్యయనం చేసే బోధనా విషయమే సాంఘిక అధ్యయనాలు. అమెరికా స్కూళ్లలో 1916వ సంవత్సరం సాంఘిక అధ్యయనాలను ప్రవేశపెట్టారు. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఏ దేశ స్కూళ్ళలో 1916వ సంవత్సరం సాంఘిక అధ్యయనాలను ప్రవేశపెట్టారు? ఏ దేశ స్కూళ్ళలో అండి? అమెరికా దేశ స్కూళ్ళలో. నెక్స్ట్, మన దేశంలో సాంఘిక అధ్యయనం మన విద్యా ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా 1952వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. మన దేశంలో సాంఘిక అధ్యయనం మన విద్యా ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా 1952వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, సెకండరీ విద్యా కమిషన్ సూచించిన ప్రకారం సాంఘిక అధ్యయనం పాఠశాల స్థాయిలో ఒక నిర్బంధ పాఠ్య విషయంగా బోధించడం జరుగుతుంది. సెకండరీ విద్యా కమిషన్ సూచించిన ప్రకారం సాంఘిక అధ్యయనం పాఠశాల స్థాయిలో ఒక నిర్బంధ పాఠ్య విషయంగా బోధించడం జరుగుతుంది. సాంఘిక అధ్యయనం వ్యక్తిని గురించి, తోటి సహచరుల సమాజ పరిసరాలతో అతనికి గల సంబంధాలను గురించి అధ్యయనం చేస్తుంది. సాంఘిక అధ్యయనం వ్యక్తిని గురించి, తోటి సహచరులు, సమాజ పరిసరాలతో అతనికి గల సంబంధాలను గురించి అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్, ఒక నిర్ణీత స్థలంలో ఒక నిర్ణీత కాలంలో మానవుని జీవితమే సాంఘిక అధ్యయనం అని విక్టోరియా స్కూల్ బోర్డుకు సంబంధించిన సాంఘిక అధ్యయన కమిటీ ఇచ్చిన నిర్వచనం ఇది. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, విక్టోరియా స్కూల్ బోర్డుకు సంబంధించిన సాంఘిక అధ్యయన కమిటీ ఇచ్చిన నిర్వచనం ఏదండి? ఒక నిర్ణీత స్థలంలో ఒక నిర్ణీత కాలంలో మానవుని జీవితమే సాంఘిక అధ్యయనం అని నిర్వచనం ఇచ్చింది. నెక్స్ట్, మెకెలెన్ ప్రకారం సాంఘిక అధ్యయనం మానవునితోనూ అతనికి తన సాంఘిక భౌతిక పరిసరాలతో ఏర్పడిన అంతశ్చర్యలతోనూ వ్యవహరిస్తుంది. మెకెలెన్ ప్రకారం సాంఘిక అధ్యయనం మానవునితోనూ అతనికి తన సాంఘిక భౌతిక పరిసరాలతో ఏర్పడిన అంతశ్చర్యలతోనూ వ్యవహరిస్తుంది. జేఎం ఫారెస్టర్ ఉద్దేశం ప్రకారం సాంఘిక అధ్యయన ముఖ్య ఉద్దేశం విద్యార్థులు బాధ్యత గల పౌరులుగా తయారవడానికి, వారికి వారు నివసించే ఈ ప్రపంచం ఆవిర్భావం, దాని గురించిన అవగాహన కలుగజేయడం. ఎవరి ప్రకారం, ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే చూడండి, ఎవరి ప్రకారం సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశం విద్యార్థులు బాధ్యత గల పౌరులుగా తయారవడానికి, వారికి వారు నివసించే ఈ ప్రపంచం ఆవిర్భావం, దాని గురించిన అవగాహన కలగజేయడం. ఎవరి ఉద్దేశం ప్రకారం అండి? జేఎం ఫారెస్టర్ ఉద్దేశం ప్రకారం. నెక్స్ట్, వెస్లీ సాంఘిక అధ్యయనాన్ని బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అని నిర్వచించాడు. వెస్లీ నిర్వచనం ఏంటండి? సాంఘిక అధ్యయనాన్ని బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అని నిర్వచించాడు. నెక్స్ట్,
ఒక వ్యక్తి రసాయన గణిత శాస్త్రాలలో దిట్ట కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండవచ్చు, కానీ అతడికి తన సహచరుల పట్ల సరైన వైఖరి లేకపోతే సమాజంలో సవ్యమైన పౌరునిగా జీవించలేడు. జీవించడం అనేది ఒక కళ. సాంఘిక అధ్యయనం ఆ కళను గురించిన అవగాహనను కలిగిస్తుంది అని అన్నది ఎవరండి? ఎంపి ముఫట్. నెక్స్ట్, జేమ్స్ హెమింగ్స్ ప్రకారం సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే చూడండి, ఇక్కడ సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని అన్నది ఎవరండి? జేమ్స్ హెమింగ్స్. నెక్స్ట్, భారతీయ మాధ్యమిక విద్యాసంఘం సాంఘిక అధ్యయనాన్ని ఈ విధంగా వివరించింది. భారతీయ విద్యలో సాంఘిక అధ్యయనం తులనాత్మకమైన ఒక నూతన పదం. సాంప్రదాయకంగా చరిత్ర, భౌగోళిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, పౌరశాస్త్రాలను విడివిడిగా బోధించే వివిధ సామాజిక శాస్త్రాలను కలిపి ఒకే అధ్యయన శాస్త్రంగా పరిగణించి బోధించడమే దీని ఉద్దేశం. దీని ప్రధాన లక్ష్యం బాలబాలికలు ఈ సమాజంలో ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుని సమాజంలో కుటుంబం, సమాజం, జాతులు, రాష్ట్రం, దేశాలలో మంచి పౌరులుగా మసులుకునేటట్లు తీర్చిదిద్దడం. నెక్స్ట్, సాంఘిక అధ్యయనం వ్యక్తులకు మధ్య, పరిసరాలకు మధ్య ఉన్న సంబంధాలను గురించి తెలుపుతుంది. సాంఘిక అధ్యయనం వ్యక్తులకు మధ్య, పరిసరాలకు మధ్య ఉన్న సంబంధాలను గురించి తెలుపుతుంది. నెక్స్ట్, సమాజం సాంఘిక అధ్యయనాల నుంచి ఏమి ఆశిస్తుంది? సమాజం సాంఘిక అధ్యయనాల నుంచి ఏమి ఆశిస్తుంది? సాంఘిక అధ్యయనం విద్యార్థులకు ఫస్ట్ వన్ సామాజిక అనుభవాన్ని కలుగజేస్తుంది. సెకండ్ వన్ సామాజిక వైఖరులను పెంపొందిస్తుంది. థర్డ్ వన్ సామాజిక జ్ఞానాన్ని ఇస్తుంది. ఫోర్త్ వన్ సామాజిక ప్రమాణాలను తెలియజేస్తుంది. ఫిఫ్త్ వన్ సామాజిక సమస్యల పట్ల అవగాహన కలుగజేస్తుంది. సిక్స్త్ వన్ సామాజిక పరిణామం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, సాంఘిక అధ్యయనాల అభ్యసన ఇతర శాస్త్రాల అభ్యసనకు భిన్నంగా ఉంటుంది. సాంఘిక అధ్యయనాల అభ్యసన ఇతర శాస్త్రాల అభ్యసనకు భిన్నంగా ఉంటుంది. గణిత శాస్త్రం సమాజ ప్రయోజనానికి, మానవ సంబంధాల పెంపుదలకు ఉపయోగపడుతుంది, కానీ దీనిలో మానవులు, వారి సంబంధాలు ఉండవు. గణిత శాస్త్రం సమాజ ప్రయోజనానికి, మానవ సంబంధాల పెంపుదలకు ఉపయోగపడుతుంది, కానీ దీనిలో మానవులు, వారి సంబంధాలు ఉండవు. విజ్ఞాన శాస్త్రంలో భౌతికమైన విషయాల గురించి చర్చిస్తాం. భాష భావ వ్యక్తీకరణ కోసం లేదా సందేశం అందించడానికి సంబంధించిన విషయాలే ఉంటాయి. భాష భావ వ్యక్తీకరణ కోసం లేదా సందేశం అందించడానికి సంబంధించిన విషయాలే ఉంటాయి. నెక్స్ట్, న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఉద్దేశానుసారం మానవుని కార్యకలాపాలలో సామాజిక, సాంస్కృతిక విషయాలను చర్చించేదే సామాజిక అధ్యయనం. సహజీవనం, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించగల విజ్ఞానం, నైపుణ్యం కలిగించేది సాంఘిక అధ్యయనం. న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఉద్దేశానుసారం మానవుని కార్యకలాపాలలో సామాజిక, సాంస్కృతిక విషయాలను చర్చించేదే సామాజిక అధ్యయనం. సహజీవనం, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించగల విజ్ఞానం, నైపుణ్యం కలిగించేది సాంఘిక అధ్యయనం. నెక్స్ట్, సామాజిక శాస్త్రాలు మానవ సమాజం పుట్టు పూర్వోత్తరాలు, నిర్మాణం, అభివృద్ధికి సంబంధించిన విషయాలను చర్చిస్తాయి. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఏ శాస్త్రాలు మానవ సమాజం పుట్టు పూర్వోత్తరాలు, నిర్మాణం, అభివృద్ధికి సంబంధించిన విషయాలను చర్చిస్తాయి? ఏ శాస్త్రాలండి? సామాజిక శాస్త్రాలు. నెక్స్ట్, సామాజిక శాస్త్రాల ప్రధాన దృక్పథం.
నూతన అన్వేషణ. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే సామాజిక శాస్త్రాల ప్రధాన దృక్పథం ఏంటండి? నూతన జ్ఞానాన్వేషణ. నెక్స్ట్, సాంఘిక అధ్యయన బోధనోద్దేశం పాఠశాల స్థాయిలో బాలబాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం. ఏంటండి సాంఘిక అధ్యయన బోధనోద్దేశం? పాఠశాల స్థాయిలో బాలబాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం. నెక్స్ట్, ప్రాథమిక తరగతులలో బాలబాలికలకు కావలసిన భౌగోళిక, సాంఘిక, సాంస్కృతిక అంశాలు కలిగి ఉన్న దానిని పరిసరాల విజ్ఞానం అంటారు. ఏమంటారండి? పరిసరాల విజ్ఞానం అంటే ఏంటి? ప్రాథమిక తరగతులలో బాలబాలికలకు కావలసిన భౌగోళిక, సాంఘిక, సాంస్కృతిక అంశాలు కలిగి ఉన్న దానిని పరిసరాల విజ్ఞానం అని అంటారు. నెక్స్ట్, మాధ్యమిక ఉన్నత తరగతులలో బోధనాంశాలను సాంఘిక అధ్యయనం అని అంటారు. మాధ్యమిక ఉన్నత తరగతులలో బోధనాంశాలను సాంఘిక అధ్యయనం అని అంటారు. చూడండి, ప్రాథమిక తరగతులలో అయితే పరిసరాల విజ్ఞానం అని, మాధ్యమిక ఉన్నత తరగతులలో అయితే సాంఘిక అధ్యయనం అని అంటారు. ఈ రెండు మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి, సరేనా? నెక్స్ట్, సాంఘిక అధ్యయనాన్ని పాఠశాల స్థాయిలో బాలికలకు నిర్దేశించడం జరిగింది. సాంఘిక అధ్యయనాన్ని పాఠశాల స్థాయిలో బాలికలకు నిర్దేశించడం జరిగింది. సామాజిక శాస్త్రాలను డిగ్రీ, ఆపై స్థాయిలలో గల వయోజనుల కోసం నిర్దేశించడం జరిగింది. ఇది మనం ఇదివరకు చెప్పుకున్నాం కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సాంఘిక అధ్యయనాన్ని పాఠశాల స్థాయిలో, సామాజిక శాస్త్రాలను డిగ్రీ, ఆపై స్థాయిలలో వయోజనుల కోసం నిర్దేశించడం జరిగిందనమాట. నెక్స్ట్, సాంఘిక అధ్యయనం ఆచరణయోగ్యమైనది. సాంఘిక అధ్యయనం ఆచరణయోగ్యమైనది. అదే సామాజిక శాస్త్రం అయితే సిద్ధాంతపరమైనది. సాంఘిక అధ్యయనం ఆచరణయోగ్యమైనది, సామాజిక శాస్త్రం సిద్ధాంతపరమైనది. నెక్స్ట్, ప్రాథమిక పాఠశాల స్థాయిలో విద్యా లక్ష్యం విద్యార్థులకు సాధారణ విద్యను లేదా జ్ఞానాన్ని అందించడం. ప్రాథమిక పాఠశాల స్థాయిలో విద్యా లక్ష్యం విద్యార్థులకు సాధారణ విద్యను అందించడం. నెక్స్ట్, చరిత్ర ప్రపంచంలోని ప్రాచీన మానవుల ఆచార వ్యవహారాలను, కాలానుగుణంగా వాటిలో వచ్చిన మార్పుల గురించి తెలుపుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ప్రపంచంలోని ప్రాచీన మానవుల ఆచార వ్యవహారాలను, కాలానుగుణంగా వాటిలో వచ్చిన మార్పుల గురించి తెలుపుతుందండి? చరిత్ర. నెక్స్ట్, ప్రపంచంలో భౌతిక, సాంస్కృతిక అంశాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయో భౌగోళిక శాస్త్రం విస్తరిస్తుంది. ప్రపంచంలో భౌతిక, సాంస్కృతిక అంశాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయో భౌగోళిక శాస్త్రం వివరిస్తుంది. నెక్స్ట్, పాఠశాల స్థాయిలో పౌరనీతి శాస్త్ర ప్రధాన ఉద్దేశం బాలబాలికలను ఉత్తమమైన పౌరులుగా తయారు చేయడం, వారిలో ఉన్నతమైన శీల సంపదను పెంపొందించడం. పాఠశాల స్థాయిలో పౌరనీతి శాస్త్ర ప్రధాన ఉద్దేశం బాలబాలికలను ఉత్తమమైన పౌరులుగా తయారు చేయడం, వారిలో ఉన్నతమైన శీల సంపదను పెంపొందించడం. నెక్స్ట్, మానవుని అవసరాలను, వారి కోరికలను సంతృప్తిపరచడానికి అతడు చేసే వివిధ ప్రయత్నాల గురించి వివరించేది ఆర్థిక శాస్త్రం. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే మానవుని అవసరాలను, వారి కోరికలను సంతృప్తిపరచడానికి అతడు చేసే వివిధ ప్రయత్నాల గురించి వివరించే శాస్త్రం ఏదండి? ఆర్థిక శాస్త్రం. నెక్స్ట్, సమాజ శాస్త్రం వివిధ వర్గాల మధ్య ఉండే అంతశ్చర్యలతోనూ వారిలోని విలువల వ్యవస్థాక్రమంతోనూ వ్యవహరిస్తుంది. అంతేకాక వ్యక్తికి, సామాజిక సంస్థలకు మధ్య గల సంబంధాలను ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. పరిసరాల విజ్ఞానాన్ని దగ్గరి నుండి దూరం, ఇది గుర్తుపెట్టుకోండి. పరిసరాల విజ్ఞానాన్ని దగ్గరి నుండి దూరం అనే సూత్రరీత్యా కుటుంబం, గ్రామం, పట్టణం అనే క్రమంలో బోధించడం జరుగుతుంది. ఏ విధంగా చూడండి, మళ్ళీ ఇంకొకసారి చూడండి.
పరిసరాల విజ్ఞానాన్ని చూడండి దగ్గర నుండి దూరం అనే సూత్రరీత్యా కుటుంబం, గ్రామం, పట్టణం అనే క్రమంలో బోధించడం జరుగుతుంది. నెక్స్ట్ అదే మాధ్యమిక స్థాయిలో అయితే రాష్ట్రం, కేంద్రం, ప్రపంచం అనేవి బోధిస్తున్నారు. మాధ్యమిక స్థాయిలో అయితే రాష్ట్రం, కేంద్రం, ప్రపంచం అనేవి బోధిస్తున్నారు. నెక్స్ట్ సాంఘిక వృద్ధి వికాసాలకు తోడ్పడేవి సాంఘిక అధ్యయనాలు. భారతదేశంలో మాత్రం 1933లో ఈ విషయంపై కొంత శ్రద్ధ చూపడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే చూడండి, సాంఘిక వృద్ధి వికాసాలకు తోడ్పడేవి సాంఘిక అధ్యయనాలు. భారతదేశంలో ఈ విషయాన్ని ఏ సంవత్సరంలో కొంత శ్రద్ధ చూపడం జరిగింది? ఏ సంవత్సరంలో అండి? 1937లో. నెక్స్ట్ మొదలియర్ కమిషన్ 1952-53 సాంఘిక అధ్యయనాల ఆవశ్యకతను పరిపూర్ణంగా బలపరిచి విద్యా ప్రణాళికలో భాగంగా చేర్చమని తన నివేదికలో కోరింది. మొదలియర్ కమిషన్ 1952-1953 సాంఘిక అధ్యయనాల ఆవశ్యకతను పరిపూర్ణంగా బలపరిచి విద్యా ప్రణాళికలో భాగంగా చేర్చమని తన నివేదికలో కోరింది. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రాలు అందించే జ్ఞానాన్ని మానవ శాస్త్రాలు అనుభవ రంగాన్ని సమకూరుస్తాయి. విజ్ఞాన శాస్త్రాలు అందించే జ్ఞానాన్ని మానవ శాస్త్రాలు అనుభవ రంగాన్ని సమకూరుస్తాయి. నెక్స్ట్ జ్ఞానం, నైపుణ్యం, వైఖరులు అనేవి సాంఘిక అధ్యయనానికి ముక్కోణాలు. ఏమిటండి సాంఘిక అధ్యయనానికి ముక్కోణాలు ఏంటివండి? జ్ఞానం, నైపుణ్యం, వైఖరులు. నెక్స్ట్ 1964-66 మధ్య కొఠారి కమిటీ సాంఘిక అధ్యయన భావనను పరీక్షా విషయంగా మార్చాలని, బోధనను సమైక్య పద్ధతిలో జరపడానికి ఉపాధ్యాయులకు ఆ పద్ధతిలో శిక్షణ ఇవ్వాలని చరిత్ర, భూగోళ శాస్త్ర, పౌరశాస్త్ర, అర్థశాస్త్రాల పట్ల అభిరుచి తగ్గకుండా సంఘ స్వభావాన్ని, లక్షణాలను తెలుసుకోవడానికి చేయవలసిన కృషిని గురించి వివరించింది. నెక్స్ట్ 1977లో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అర్థశాస్త్రాన్ని సాంఘిక అధ్యయన భాగంగా చేర్చి బోధించమని సలహా ఇచ్చింది. ఏ సంవత్సరంలో అండి? చూడండి ఇక్కడ ఏ సంవత్సరంలో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అర్థశాస్త్రాన్ని సాంఘిక అధ్యయన భాగంగా చేర్చి బోధించమని సలహా ఇచ్చింది అని క్వశ్చన్ అడుగుతారండి. ఏ సంవత్సరం నుండి? 1977 సంవత్సరంలో. నెక్స్ట్ విద్యలో సాంఘిక శాస్త్ర ప్రాధాన్యాన్ని, ప్రయోజకతను 1952 మొదలియర్ కమిషన్ గుర్తించి ప్రజాస్వామ్య పటిష్టతకు అనుకూలమైన విద్యా విధానం ఏ విధంగా ఉండాలో సిఫార్సు చేసింది. విద్యలో సాంఘిక శాస్త్ర ప్రాధాన్యాన్ని, ప్రయోజకతను 1952 మొదలియర్ కమిషన్ గుర్తించి ప్రజాస్వామ్య పటిష్టతకు అనుకూలమైన విద్యా విధానం ఏ విధంగా ఉండాలో సిఫార్సు చేసింది. ఫ్రెండ్స్, మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి వాటి గురించి ఇక్కడ ప్రశ్నలు కొన్ని ఇవ్వడం జరిగిందండి. ఇవి కూడా ఒకసారి చూద్దాం. సమాజంలోని మానవ సంబంధాలను అధ్యయనం చేసే బోధనా విషయమే డాష్. సమాజంలోని మానవ సంబంధాలను అధ్యయనం చేసే బోధనా విషయమే డాష్. ఆన్సర్ సాంఘిక అధ్యయనాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ స్కూళ్ళలో 1916లో సాంఘిక అధ్యయనాలను ప్రవేశపెట్టారు? మనం ఇదివరకు చెప్పుకున్నాం కదండి. చూడండి, ఏ దేశ స్కూళ్ళలో 1916లో సాంఘిక అధ్యయనాలను ప్రవేశపెట్టారు? ఏ దేశంలో అండి? అమెరికా దేశ స్కూళ్ళలో. నెక్స్ట్, మన దేశంలో సాంఘిక అధ్యయనం మన విద్యా ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా ఎప్పుడు ప్రవేశపెట్టారు? మన దేశంలో సాంఘిక అధ్యయనం మన విద్యా ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఎప్పుడండి? ఆన్సర్ 1952లో. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్ణీత స్థలంలో ఒక నిర్ణీత కాలంలో మానవుని జీవితమే సాంఘిక అధ్యయనమని సాంఘిక అధ్యయనాన్ని నిర్వచించిన వారు ఎవరు? ఒక నిర్ణీత స్థలంలో ఒక నిర్ణీత కాలంలో మానవుని జీవితమే సాంఘిక అధ్యయనమని సాంఘిక అధ్యయనాన్ని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ విక్టోరియా స్కూల్ బోర్డు.
విక్టోరియా స్కూళ్ళ బోర్డు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అధ్యయనం మానవునితోనూ అతనికి తన సాంఘిక భౌతిక పరిసరాలతో ఏర్పడిన అంతశ్చర్యలతోనూ వ్యవహరిస్తుంది అని సాంఘిక అధ్యయన నిర్వచనం ఇచ్చినవారు ఎవరు? సాంఘిక అధ్యయనం మానవునితోనూ అతనికి తన సాంఘిక భౌతిక పరిసరాలతో ఏర్పడిన అంతశ్చర్యలతోనూ వ్యవహరిస్తుంది అని సాంఘిక అధ్యయన నిర్వచనం ఇచ్చినవారు. ఆన్సర్ మెఖైలిన్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశం విద్యార్థులు బాధ్యత గల పౌరులుగా తయారవడానికి వారికి వారు నివసించే ఈ ప్రపంచం ఆవిర్భావం, దాని గురించిన అవగాహన కలుగజేయడం అన్నవారు ఎవరండి? ఆన్సర్ జేఎం ఫారెస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అని నిర్వచించినది ఎవరు? బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అని నిర్వచించింది. ఆన్సర్ వెస్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి రసాయన గణిత శాస్త్రాలలో దిట్ట కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండవచ్చు, కానీ అతనికి తన సహచరుల పట్ల సరైన వైఖరి లేకపోతే సమాజంలో ఒక సవ్యమైన పౌరునిగా జీవించలేడు. జీవించడం అనేది ఒక కళ. సాంఘిక అధ్యయనం ఆ కళను గురించిన అవగాహనను కలిగిస్తుంది అన్నవారు ఎవరు? ఆన్సర్ ఎంపి ముఫట్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనం అని నిర్వచించిన వారు. సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనం అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ జేమ్స్ హెమింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల స్థాయిలో బాలబాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అనే బోధన ఉద్దేశం కలది. పాఠశాల స్థాయిలో బాలబాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం అనే బోధన ఉద్దేశం గలది. ఆన్సర్ సాంఘిక అధ్యయనం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో భౌతిక, సాంస్కృతిక అంశాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయో ఈ శాస్త్రం వివరిస్తుంది. ఏ శాస్త్రం అండి? ప్రపంచంలో భౌతిక, సాంస్కృతిక అంశాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయో ఈ శాస్త్రం వివరిస్తుంది. ఆన్సర్ భూగోళ శాస్త్రం వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పరిసరాల విజ్ఞానాన్ని దగ్గరి నుండి దూరం అనే సూత్రరీత్యా ఈ క్రమంలో బోధించడం జరుగుతుంది. ఏ విధంగా అండి? పరిసరాల విజ్ఞానాన్ని దగ్గర నుండి దూరం అనే సూత్రరీత్యా ఈ క్రమంలో బోధించడం జరుగుతుంది. ఆన్సర్ కుటుంబం, గ్రామం, పట్టణం. కుటుంబం, గ్రామం, పట్టణం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం సాంఘిక అధ్యయనాలకు ఈ సంవత్సరంలో ప్రముఖ స్థానాన్ని ప్రసాదించింది. భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం సాంఘిక అధ్యయనాలకు ఏ సంవత్సరంలో ప్రముఖ స్థానాన్ని ప్రసాదించింది? ఏ సంవత్సరం నుండి? ఆన్సర్ 1937 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అధ్యయనాల ఆవశ్యకతను మొదటిసారిగా బలపరిచిన విద్యా కమిషన్ ఏది? సాంఘిక అధ్యయనాల ఆవశ్యకతను మొదటిసారిగా బలపరిచిన విద్యా కమిషన్. ఆన్సర్ మొదలయ్యార్ కమిషన్ 1952-53. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర బోధనను 8వ తరగతి వరకు తప్పనిసరిగా బోధించవలసిందని సలహా ఇచ్చిన కమిషన్ ఏది? సాంఘిక శాస్త్ర బోధనను 8వ తరగతి వరకు తప్పనిసరిగా బోధించవలసిందని సలహా ఇచ్చిన కమిషన్. ఆన్సర్ మొదలయ్యార్ కమిషన్ 1952-53. నెక్స్ట్ క్వశ్చన్, 1977లో ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఈ శాస్త్రాన్ని సాంఘిక అధ్యయన భాగంగా చేర్చి బోధించమని సలహా ఇచ్చింది. ఏ శాస్త్రాన్ని అండి? అర్థశాస్త్రాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి భారతీయ విద్యా విధానాన్ని పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది? మొదటి భారతీయ విద్యా విధానాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ 1986 మే 25. నెక్స్ట్ క్వశ్చన్, మానవ సంబంధాలను సమగ్రంగా చర్చించే శాస్త్రం ఏది? మానవ సంబంధాలను సమగ్రంగా చర్చించే శాస్త్రం. ఆన్సర్ సాంఘిక శాస్త్రం. ఇక్కడ మానవ సంబంధాలు అనేసి ఎక్కడైనా క్వశ్చన్లు కనిపించినవండి, ఎక్కడ కనిపించినా కూడా అది సాంఘిక శాస్త్రానికి సంబంధిస్తుంది.
కన్ఫ్యూజ్ అవ్వకండి, సామాజిక శాస్త్రం కాదండి, సాంఘిక శాస్త్రం. మానవ సంబంధాలను కనిపించిందంటే దానికి ఆన్సర్ ఖచ్చితంగా సాంఘిక శాస్త్రమే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక శాస్త్రాల నుంచి ఏ అంశాలను సాంఘిక శాస్త్రంలోకి తీసుకున్నారు? సామాజిక శాస్త్రాల నుంచి ఏ అంశాలను సాంఘిక శాస్త్రంలోకి తీసుకున్నారు? ఆన్సర్ పరిశోధన ప్రక్రియలు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అధ్యయనం అనేది వివిధ సామాజిక శాస్త్రాల సమ్మేళనం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల స్థాయిలో సాంఘిక అధ్యయనం భారతదేశంలో ఒక నిర్బంధ పాఠ్య విషయంగా ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏది? పాఠశాల స్థాయిలో సాంఘిక అధ్యయనం భారతదేశంలో ఒక నిర్బంధ పాఠ్య విషయంగా ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఆన్సర్ సెకండరీ విద్యా కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర విషయాన్ని మార్పు చేయడం దేనిపై ఆధారపడి ఉంటుంది? సాంఘిక శాస్త్ర విషయాన్ని మార్పు చేయడం దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ సామాజిక శాస్త్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర అధ్యయనం 1952 కంటే ముందు భారతదేశంలో పాఠశాలల్లో ఏ విధంగా ఉండేది? సాంఘిక శాస్త్ర అధ్యయనం 1952 కంటే ముందు భారతదేశంలోని పాఠశాలల్లో ఏ విధంగా ఉండేది? ఆన్సర్ చరిత్ర భూగోళ శాస్త్రాలకే పరిమితమై ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని నిర్వచించింది ఎవరు? సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాలను అధ్యయనం అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ జేమ్స్ హెమ్మింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, 10 జాతీయ మౌలిక విద్యా ప్రణాళిక రంగాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాల స్థాయి విద్యా ప్రణాళికలను సంస్కరించి సవరించిన పాఠ్య పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమంతటా ఏ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో దశల వారీగా ప్రవేశపెట్టింది? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతానండి. 10 జాతీయ మౌలిక విద్యా ప్రణాళిక రంగాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాల స్థాయి విద్యా ప్రణాళికలను సంస్కరించి సవరించిన పాఠ్య పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమంతటా ఏ విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో దశల వారీగా ప్రవేశపెట్టింది? ఆన్సర్ 1993 నుండి 94 మధ్య. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రం భూగోళం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం కలయిక అని పేర్కొన్నది ఎవరు? సాంఘిక శాస్త్ర భూగోళం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం కలయిక అని పేర్కొన్నది ఆన్సర్ సెకండరీ విద్యా కమిషన్ 1952-53. నెక్స్ట్ క్వశ్చన్, బేసిక్ విద్యా విధానంను ప్రతిపాదించింది ఎవరు? బేసిక్ విద్యా విధానంను ప్రతిపాదించింది ఆన్సర్ గాంధీజీ. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర పరిధికి సంబంధించి ఈ కింది వాటిలో విద్యార్థుల జ్ఞాన సముపార్జన విషయంలో సరైన క్రమం ఏది? సాంఘిక శాస్త్ర పరిధికి సంబంధించి ఈ క్రింది వాటిలో విద్యార్థుల జ్ఞాన సముపార్జన విషయంలో సరైన క్రమం ఏది? ఆన్సర్ ఇస్ థర్డ్ వన్, గృహం, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం. అంటే ఇక్కడ తక్కువ నుండి ఎక్కువకి మనం పెట్టాలి. గృహం, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం. నెక్స్ట్ క్వశ్చన్, జియోగ్రఫీ అంటే భూమిని వర్ణించే శాస్త్రం. ఏంటండి జియోగ్రఫీ అంటే? భూమిని వర్ణించే శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, జియో మరియు గ్రాఫియా అనే పదాలు ఏ భాష నుండి తీసుకోబడ్డాయి? జియో మరియు గ్రాఫియా అనే పదాలు ఏ భాష నుండి తీసుకోబడ్డాయి? ఆన్సర్ గ్రీకు భాష నుండి తీసుకోబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాఫియా అంటే అర్థం ఆన్సర్ ఇస్ వర్ణన. గ్రాఫియా అంటే వర్ణన అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, సివిక్స్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి ఉద్భవించింది? సివిక్స్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి ఉద్భవించింది? ఆన్సర్ సివిటాస్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. నెక్స్ట్ క్వశ్చన్, సివిటాస్ అంటే పురం.
సివిటాస్ అంటే పురం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక జాతి లేదా దేశం యొక్క గత అనుభవాల చరిత్ర అన్నవారు ఎవరు? ఒక జాతి లేదా దేశం యొక్క గత అనుభవాల చరిత్ర అన్నవారు ఎవరు? ఆన్సర్ ఇస్ డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్, హిస్టోరియా అనే పదం ఏ భాష నుండి ఆవిర్భవించింది? హిస్టోరియా అనే పదం ఏ భాష నుండి ఆవిర్భవించింది? ఆన్సర్ ఇస్ గ్రీకు పదం. నెక్స్ట్ క్వశ్చన్, చరిత్రకు మూల పురుషుడు లేదా పితామహుడు ఎవరు? చరిత్రకు మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ ఇస్ హెరిడోటస్. నెక్స్ట్ క్వశ్చన్, ఓకియా మరియు నామస్ అనే రెండు పదాలు ఏ భాషకు చెందినవి? ఓకియా మరియు నామస్ అనే రెండు పదాలు ఏ భాషకు చెందినవి? ఆన్సర్ ఇస్ గ్రీకు భాషకు చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, ఓకియా మరియు నామస్ అంటే అర్థం ఏమి? ఓకియా మరియు నామస్ అంటే అర్థం ఆన్సర్ ఇస్ గృహ నిర్వహణాధికారం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల యొక్క ఒక చిన్న సమాజం అని భావించిన వారు? పాఠశాల ఒక చిన్న సమాజం అని భావించిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్ జాన్ డ్యూయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ ప్రైజ్ సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ఈ భాగంలో ఇస్తున్నారు? ఆన్సర్ ఇస్ అర్థశాస్త్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువులు లేదా ప్రకృతి విభాగాల భౌతిక స్వభావాన్ని శాస్త్రీయ పద్ధతుల ద్వారా అధ్యయనం చేసే శాస్త్రం ఏది? వస్తువులు లేదా ప్రకృతి విభాగాల భౌతిక స్వభావాన్ని శాస్త్రీయ పద్ధతుల ద్వారా అధ్యయనం చేసే శాస్త్రం ఏది? ఆన్సర్ ఇస్ విజ్ఞాన శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, జీవ నిర్జీవ వస్తువులు భూమి, నీరు, గాలి వంటి అంశాలతో కలిసి ఉన్న దానిని ఇలా పిలుస్తారు? జీవ నిర్జీవ వస్తువులు భూమి, నీరు, గాలి వంటి అంశాలతో కలిసి ఉన్న దానిని ఇలా పిలుస్తారు? ఆన్సర్ ఇస్ భౌతిక పర్యావరణం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, జీవులు జీవించడానికి అవసరమయ్యే ఆహారం వస్తువులను సమకూర్చేవేవి? జీవులు